హలో బీఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. ఇవాళ మనం చేసేదండి ఇది కొయ్య తోటకూర అండి. మా గార్డెన్లో మా కుండీలో వచ్చిందన్నమాట ఈ కొయ్య తోటకూర. చూసే ఉంటారేమో. ఇదిగోండి ఇలా ఉంటాయి ఆకులు. మామూలు తోటకూర లాగానే ఉంటాయి. దీన్ని కొయ్య తోటకూర అంటారు. దీన్ని ఇప్పుడు మనం పులుసు చేస్తున్నాను. పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవాళ ఏం చేస్తున్నానంటే నేను ముందు తిరగమూత పెట్టేస్తున్నా పులుసుకి. ఇదిగోండి ఆవాలు, నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పులుసు కదండి, కొంచెం శనగపప్పు వేసుకుందాం. ఇవన్నీ ఇలా నూనె వేసి ఇలా వేయించుకోండి. ఇవాళ ఇలా పెడితే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను అనమాట నేను. తోటకూర పులుసు ఇవి వేగిన తర్వాత ఇదిగోండి దానికి కావాల్సినవి తోటకూర బాగా కడిగి కడుక్కున్నాను అనమాట నేను. తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇది ఉడకాలండి. ఉడికి అంటే ఇప్పుడే చింతపండు పులుసు కూడా పోసేస్తాను నేను. పోసేసిన తర్వాత ఉడికిపోతుంది అనమాట. తోటకూర పులుసే కదా. ఇలా కడిగి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు తిరగమూత వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ, తోటకూర వేసాం దీంట్లో. వేసిన తర్వాత ఇదిగోండి చింతపండు కొంచెం తగినంత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పులుసు ఎక్కువ పట్టదు. దీన్ని ఇలా అదే చింతపండు బాగా మెత్తగా చేసుకుని నీళ్ళల్లో ఇట్లా పిసుక్కుని ఇదిగోండి ఇట్లా చింతపండు రసం తీసుకున్నాం కదా, దీంతో పోసేస్తున్నాం. ఇట్లా పోసిన తర్వాత దీంట్లో ఉప్పు కారం కూడా వేసేద్దాం. ఉడుకుతుంది. ఇది తోటకూర పులుసే కాబట్టి ఇందులో పసుపు, ఇదిగోండి తగినంత ఉప్పు, కారం తగినంత, బెల్లం వేసుకోండి కొద్దిగా. తోటకూర పులుసు కాబట్టి కొంచెమే కాబట్టి 2 చెంచాలు పంచదార. ఇలా అన్నీ పెట్టేసాం కదా, అన్నీ వేసేసాం కదా. దీంట్లో వేసిన తర్వాత ఒక అరగంట పడుతుందండి ఉడకడానికి. ఇది ఉడకాలి. ఇదిగోండి ఇప్పుడు మనం తోటకూర పులుసు తిరగమూత వేసుకుని మన దగ్గర చేసాం కదా, పెట్టాం కదా. ఇప్పుడు అరగంట అయింది కదా. ఇదిగోండి అందులో కొద్దిగా బియ్యం పిండిలో వాటర్ కలిపి ఇదిగోండి ఇట్లా పోయండి. ఎందుకంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పులుసు కాబట్టి, తోటకూర పులుసు కాబట్టి. ఇదిగోండి తోటకూర పులుసు రెడీ. 1 నిమిషం ఉంచండి. అది వేసాం కదా, అది వేసిన తర్వాత ఇదిగోండి చూడండి యమ్మీ మా గార్డెన్లో మొలిచిన తోటకూరని మేము ఇలా పులుసు చేసుకున్నాం అనమాట. కొయ్య తోటకూర.
ఎర్ర తోటకూర ఉంటుంది దీంట్లో, మామూలు తోటకూరతో కూడా పులుసు చేసుకోవచ్చు, ఎర్ర తోటకూరతో చేసుకోవచ్చు. కొయ్య తోటకూర ఎక్కువ పులుసుకే ఉపయోగిస్తారు. అది మా గార్డెన్లో వచ్చింది, ఇవాళ నేను పులుసు పెట్టాను అనమాట. ఇదిగోండి రెడీ. తిరగమూత అంటే నేను ముందు వేశాను, లేకపోతే ఒక గిన్నెలో మామూలుగా ఇవన్నీ పెట్టేసుకుని చింతపండు రసం పిండుకొని ఉడికిన తర్వాత అన్నీ వేసుకుని తిరగమూత కూడా పెట్టుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. సర్లే నేను ఇవాళ ఇలా చేశాను అనమాట. ఇలా ట్రై చేయండి, అలాగూ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి అన్నంలో వేసుకుని తింటమేనండి.